అవుని, నువ్వేమైనా అనుకో, ముమ్మాటికి ఇందులో శ్రీకర్దే తప్పు ఉంది. నువ్వు లైఫ్ని ఓ ఇంద్రధనుసులా కలర్ఫుల్గా ఊహించుకుంటే ముందున్న లైఫ్నంతా శూన్యం చేసేశాడు. నువ్వు ఇప్పటికైనా ఓ నిర్ణయం తీసుకోవాలి. మీ ఇద్దరిని కలపాలి అన్నదే నా ఉద్దేశం, విడదీయాలన్నది కాదు. కానీ శ్రీకర్ ఆ సిచ్యువేషన్లో లేడు కదా. శ్రీకర్ మీద నాకేం పర్సనల్గా ద్వేషం లేదు. తన మీద నెగిటివిటీ స్ప్రెడ్ చేయాల్సిన అవసరం కూడా నాకు లేదు. అందుకే నువ్వు ఒక డెసిషన్ తీసుకోవాలి. అవని, ఏం మాట్లాడవేంటి? ఇప్పుడు శ్రీకర్ గురించి నా దగ్గర మాట్లాడొద్దు సత్య. ఇప్పటికీ అక్షయ్ని మన కూతురు అనలేకపోతున్నాడు. ఆ విషయంలో శ్రీకర్ నాకు అస్సలు నచ్చడం లేదు. ఇప్పుడు శ్రీకర్ నీతో మాట్లాడాలని నీ కళ్ళ ముందుకొస్తే నువ్వేం మాట్లాడతావు? నేనేం మాట్లాడనా? ప్రస్తుత పరిస్థితుల్లో తన మొహం చూడ్డానికి కూడా మనసు అంగీకరించడం లేదు. ఇప్పుడు నేను తన గురించి ఆలోచించే పరిస్థితుల్లో లేను. నా కూతురు గురించి మాత్రమే ఆలోచించే పరిస్థితిలో ఉన్నాను. దయచేసి ఇప్పుడు శ్రీకర్ టాపిక్ నా దగ్గర తీసుకుని రావద్దు. ఓకే ఓకే, కూల్. నువ్వు కాసేపు రెస్ట్ తీసుకో, నేను ఇప్పుడే వస్తాను. లేదు సత్య, నేను బయలుదేరుతాను. సరే, కాఫీ తాగేసి బయలుదేరదు కానీ. కూర్చో. మన కుటుంబం మీద తన మనసు విరిగిపోయింది. నాకు తన మీద మనసు విరిగిపోయే పరిస్థితి వచ్చింది. శ్రీకర్, నువ్వేనా అవని గురించి ఈ విధంగా మాట్లాడుతుంది? మరి ఇంకేం చేయమంటావు బావా? దేనికైనా ఓ హద్దు ఉంటుంది. అది కాదు శ్రీకర్. యో, నువ్వు ఉండవయ్యా స్వామి. వాడేదో నిర్ణయం తీసుకోబోతున్నాడు. అమ్మా, ఇంకా నువ్వు ఏది చెప్తే అది వినడానికి సిద్ధంగా ఉన్నాను. నిజంగా ఉన్నావా? ఉన్నాను. మాట తప్పవా? తప్పను. అయితే మాటివ్వు. ముందు విషయం ఏంటో కనుక్కో, లేదంటే అనవసరంగా ఇరుక్కుంటావు. ఏం ఆలోచిస్తున్నావురా? మాటిస్తున్నాను. చెప్పం, ఏం చేయమంటావు? నీకిదివరకే చెప్పాను కదా, ఇంద్రాణి అని ఓ స్నేహితురాలు ఫోన్ చేసి వాళ్ళమ్మాయి గురించి చెప్పిందని. ఆ సంబంధం ఖాయం చేసి నీ పెళ్లి జరిపిస్తాను. మరో పెళ్ళా? నీకేందన్నా వీడికి? ఈ సమయంలో వెదవ కామెడీలొద్దు. నేను చెప్పాను కదా శ్రీకర్, ఇలాంటి ఇరకాటం ఏదో ఉంటుందని. అదే జరిగింది. మీ అమ్మ తెలివిగా ముందే మాట తీసుకుంది.
వాణ్ణేమైనా గంగలో దూకమంటుందా నిప్పుల్లో దూకమంటుందా? ఒరే ఇంకా మోసపోకురా, దాని మాయలో నుంచి బయటపడి కొత్త జీవితం మొదలు పెట్టరా అంటుంది. కొడుకు జీవితం కాలిపోతుంటే ఏ తల్లైనా చూస్తూ ఊరుకుంటుందా ఏంటి? రే, నువ్వు బావ మాటలు అస్సలు పట్టించుకోకు. నీ మనసులో మాట బయట పెట్టు. నీ ఇష్టం అమ్మా. నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా కాదన్నా. మరో అమ్మాయిని నా జీవితంలోకి ఆహ్వానించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మా నాన్నమ్మ వాళ్ళ ఇంటికి ఎలా వెళ్ళాలి అని ఆలోచిస్తున్నాను. అమ్మను నిహారిక పెద్దమ్మ ఇబ్బంది పెడుతుంది కాబట్టి పెద్దమ్మ ముక్కు మీద ఒక గుద్దు గుద్దాలి. కృష్ణ పెద్దనాన్న కూడా ఇబ్బంది పెడుతున్నాడు కాబట్టి పెద్దనాన్నతో ఒక ఆట ఆడుకోవాలి. అర్చన జోలికి రావాలంటే ఒక్కొక్కరికి గజ గజ వణకాలి. ఎందుకు నవ్వుతున్నావు? నేనేమైనా తప్పు మాట్లాడానా? లేదమ్మా, అటువంటి దుర్మార్గులకి ఆ విధంగానే బుద్ధి చెప్పాలి. ఇలా అన్నా బాగుంది, నాకు నచ్చింది. గట్టమనేని వేదవతి గారి మనవరాలనైన నన్ను గెట్అవుట్ అన్నారు కదా, అందులోనూ ముఖ్యంగా శౌర్య. దానికుంటుంది మామూలుగా ఉండదు. దానికి పట్టిన బూజంతా దులుపుతాను.